రాష్ట్ర వ్యాప్తంగా మన CITU భవన నిర్మాణ కార్మిక సంఘం పిలుపులో భాగంగా ఈరోజు మన స్టేట్ కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం మనం చేయడం జరుగుతూ ఉంది. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే భవన నిర్మాణ కార్మికులు ఎండనక వాననక పనిచేస్తూ ప్రమాదాలలో మరణించిన, సాధారణ మరణం పొందిన వాళ్ళ పిల్లలు గర్భిణీ స్త్రీలుగా ఉండి ప్రైవేట్ హాస్పిటల్లో వేలాది రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి సందర్భంలో వాళ్ళ కూతుళ్ళ వివాహ కానుకలకు సంబంధించిందిలో ప్రభుత్వము వెల్పోర్టు ద్వారా ఈ పలు సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి సంక్షేమ బోర్డు పెట్టారు. ఈ బోర్డుకు ఇది ప్రధానమైనటువంటి కార్యాలయం. ఈ కార్యాలయం నుండే మనకు సంక్షేమ పథకాలు అందుతూ ఉన్నాయి. అది మన చెమట చుక్క, మన రక్తంతో తడిచినటువంటి మన కష్టంలో నుండి వచ్చినటువంటి డబ్బులు. కానీ ఈ యొక్క ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల నోర్లు కొట్టి వాళ్ళ జేబులు నింపుకునే విధంగా చట్టాలలో మార్పులు చేసి ఇవాళ కార్మిక బోర్డును ప్రైవేట్ రంగానికి అప్పచెప్తున్నటువంటి పరిస్థితిగా వచ్చింది. ఎందుకు ఈ ప్రైవేట్ రంగానికి అప్పచెప్పాలి? ప్రభుత్వ అధికారులు వందలాది మంది ప్రభుత్వ అధికారులు ఉండగా మాకు చేత కాదు ప్రైవేట్ రంగానికి అప్పచెప్తున్నామని చెప్పి నిర్దాక్షిణ్యంగా కార్మికుల యొక్క పొట్టగొట్టి ఇవాళ ప్రైవేటులకు దోచిపెట్టడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకోసమే ప్రధానంగా ఈ ధర్నాకు వచ్చడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఈ యొక్క బోర్డును ప్రైవేట్ పరం చేయకుండా ప్రభుత్వం నిర్ణయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మిగతా రాష్ట్రాలలో మరి ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, అలాగే గుజరాత్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ ఇలాంటి వివిధ రాష్ట్రాలలో ఇవాళ కార్మికులకు పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. అక్కడ 5,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారు. అదేవిధంగా మా రాష్ట్రంలో కూడా మా కార్మికులకు 5,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఈరోజు ఈ ధర్నాలో పాల్గొన్నారు మా సోదరులు. దాంతోపాటు మరి మిగతా రాష్ట్రాల్లో వివాహ కానుక, అదే విధంగా మెటర్నిటీ బెనిఫిట్లు 50,000 ఇస్తున్నట్టుగా, కానీ ఇక్కడ 30,000 ఇస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో విధంగా జరుగుతున్నట్టుగా మన రాష్ట్రంలో కూడా పలు విధాల యొక్క పెన్షన్ కానీ, ఈ సంక్షేమ పథకాల మ్యారేజ్ బెనిఫిట్ కానీ, అలాగే మెటర్నిటీ కానీ, సాధారణ మరణం, ఇవాళ యాక్సిడెంట్ మరణానికి సంబంధించినటువంటి నిధులు నేరుగా ప్రభుత్వ రంగం ద్వారా అందించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకో ప్రమాదం ఏం చేసిందంటే ఇవాళ రాష్ట్రంలో హెల్త్ టెస్టుల పేర ఇవాళ 400 కోట్ల రూపాయలు మన యొక్క రక్తాన్ని దోచిపెట్టి ఇవాళ వాళ్ళు ప్రైవేట్ అమరాలు చేస్తూ ఉన్నారు. గ్రామాలలో తిరిగి మేము మీకు రక్త పరీక్షలు చేస్తాం, మీ ఆరోగ్య పరీక్షలు చేస్తామని చెప్పి ఇవాళ ఇల్లు తిరిగి ఫోన్లు చేసి ఇవాళ ఒకరికి పరీక్ష చేస్తే 3,250 రూపాయలు వీళ్ళు చెల్లిస్తూ ఉన్నారు. ఏమైనా అబ్బసం అని చెప్పి చెల్లిస్తున్నారని చెప్పి ఈరోజు ధర్నాలో పాల్గొన్నాం. వెంటనే CS సెంటర్లు రద్దు చేసి హెల్త్ క్యాంపులను రద్దు చేయాలని చెప్పి ప్రధానంగా ఈ యొక్క ధర్నాలో ముఖ్య ఉద్దేశం. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా తన ప్రయత్నాలు విరమించుకొని ప్రభుత్వమే ఈ పలు సంక్షేమ పథకాలు అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు మెమోరాండం ద్వారా ఇచ్చాం. అధికారులు కూడా సానుకూలంగా స్పందించి మీ న్యాయమైన కోరికలే ఈ వారం రోజులలో ప్రభుత్వమే విధానంగా నిర్వహించే విధంగా మేము తగు చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు. ఈ వారం 10 రోజుల కనుక ప్రైవేట్ నిర్ణయాలు మార్చుకొని ప్రభుత్వం నిర్ణయించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ ఆఫీసులను ముట్టడించే విధంగా మేము ధర్నాలకు పిలిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.